ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఈ రోజుకు సంబంధించి మెయిన్ పేపర్స్ అన్నింటిలో కూడా హెడ్లైన్ అయితే భూ సర్వేల భూముల రీసర్వే నిలిపివేత, భూ కబ్జాల నివారణకు త్వరలో చట్టం తెస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగింది. దీని మీద మెయిన్ హెడ్డింగ్ అయితే వచ్చింది. అంతేకాకుండా భూ కబ్జాల నివారణకు త్వరలో కొత్త చట్టం కూడా తీసుకొస్తామని చెప్పి చంద్రబాబు గారు చెప్తున్నారు. అంతేకాకుండా వైకాపా హయాంలో 1,75,00,000 ఎకరాలకు అన్యగ్రాంతంలోకి వెళ్ళిపోయాయని చెప్పారు. వాటి విలువ 35,000 కోట్ల రూపాయలు ఉంటుందని చెప్పి అంచనా వేశారు. బాధితులకు స్వయంత చేకూరేందుకు కృషి చేస్తామని చెప్తున్నారు. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు వైకాపా పాలనలో సహజ వనరులపై దోపిడీపై శ్వేతపత్రం విడుదల కూడా చేస్తామని చెప్పారు. అంతేకాకుండా భూములకి సంబంధించి రీసర్వే పేరుతో దాదాపు 653 కోట్ల రూపాయల నష్టం, అంటే వృధా, ప్రజల డబ్బుని వృధా చేసింది గత గవర్నమెంట్. అంటే మీరు ఒక్కసారి ఆలోచించుకోండి, ఒక్క భూ సర్వేకి సంబంధించి రీసర్వే పేరుతో ఏదైతే జగనన్న భూ సంరక్షణ చట్టం కింద సర్వేల పేరుతో చేసినటువంటి వృధా దాదాపు 653 కోట్ల రూపాయల ప్రజాధనం. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి. దీన్ని కూడా మరి ఎవరికి ఇచ్చారో, వాళ్ళ అసలు ఎవరో ఏంటో ఇవన్నీ కూడా బయటకు తీసే పని అయితే మొదలుపెట్టారు. ముఖ్యంగా పేదల నుంచి 10,000 ఎకరాలు లాక్కున్నట్టుగా తేలిందని చెప్పి చెప్తున్నారు. వైకాపా పాలనలో పేదల ఇళ్ల పట్టాల పేరుతో అనేక మంది దాచుకున్నారని చెప్పేసి చెప్తున్నారు. 10,000 ఎకరాలు పైగా బలవంతంగా భూసేకరణ చేశారు కొన్ని అని చెప్పి. పంచభూతాలను మింగేశారు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో చెప్పారు, పంచభూతాలను మింగేసే జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం ఆయన వైఎస్ఆర్సీపీ పాలనలో జరుగుతుంది అని చెప్పి. అదే నిన్న కూడా నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు, పంచభూతాలను మింగేశారు అంటే గాలిని, నీరుని, ఆకాశాన్ని, భూమిని, అన్నిటిని ఎక్కడ దొరికితే అక్కడ, ఏది దొరికితే అది దొరకటమే ఆలస్యం అనమాట. నిజంగా కొన్ని చెప్పాలంటే మన తిరుపతి దేవాలయం కొంత పటిష్టంగా ఉందా లేదా అనేది ఇంకా దాని మీద కూడా రీసెర్చ్ చేయాలి. ఎందుకంటే ఈ 5 ఏళ్లలో దాని మీద ఎన్ని కోట్లు మింగేశారో ఆ పేరుతో ఇప్పటికే చాలా స్నేహాలు బయటకు వస్తున్నాయి. దర్శనాల పేరుతో, ఇంకొకటి పేరుతో. ఇంతకు ముందు క్యూ లైన్లో నుంచుంటే పిల్లల తల్లుకి కావచ్చు, వీళ్ళకి కావచ్చు, పాలు కానీ, ఫుడ్, సాంబార్ అన్నం కావచ్చు, లేదంటే పెరుగన్నం కావచ్చు, లేదంటే ప్రసాదం కావచ్చు ఇచ్చేవాడు. కనీసం ఈ 5 ఏళ్లలో మంచినీళ్ళు కూడా ఇచ్చినవాడు లేడు. అంత దౌర్భాగ్య స్థితిలోకి వెళ్ళిపోయింది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వగానే, ముఖ్యంగా గెలిచారు అని తెలియగానే టీటీడీలో అక్కడ అన్నదానం, క్యూ లైన్లో అన్నదానం స్టార్ట్ చేశారు. ఇంత దారుణంగా టీటీడీ నుంచి వచ్చేటువంటి డబ్బును కూడా తీసేసుకుని అక్రమంగా వాళ్ళు వాడేసుకుని మళ్ళీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇచ్చుకుని దాని ద్వారా మళ్ళీ ఆయన ఇంటికి చేర్చుకున్నారు. నిజంగా ఆ పూరి జగన్నాథ్ టెంపుల్ కానీ, లేదంటే అనంత పద్మనాభ స్వామి టెంపుల్ కానీ ఆంధ్రాలో లేదు, కానీ లేదంటే అక్కడ ఉన్నటువంటి 3వ గదో 4వ గదో అవి కూడా మొత్తం ఈయన పగలగొట్టేసి ఎప్పుడో దాంట్లో సగానికి సగం పైగా ఈయన నొక్కేసే పని చేసుకునేవాడు. దొరకటం ఆలస్యం, కుమ్మేయటమే. నిజంగా పంచభూతాలను కూడా మింగేసినటువంటి ఏకైక సీఎం భారతదేశంలో నాకు తెలిసి ప్రపంచ చరిత్రలో ఈయన ఒక్కడే ఉంటాడేమో.